స్కాందపురాణే రేవాకాండే తృతీయోధ్యాయ ప్రారంభ. ఇంతవరకు మనం ఒక కథలో వ్రతానికి కావలసినటువంటి విధానాన్ని అంతటినీ తెలుసుకున్నాం. ఇంకొక కథలో మనకి యుగాల వారీగా మనకి శక్తి, మన యొక్క ఆయుష్, మన యొక్క శరీరం అంతా కూడా తగ్గిపోతూ వస్తూ ఉంటారు. కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద ఉంటే మనకు ఆయుర్దాయం 1,00,000 సంవత్సరాలు ఉండేది. మన యొక్క మనిషి యొక్క శరీరం 24 అడుగులు ఉండేది. ఒక్కొక్క మనిషి 24 అడుగులు ఎత్తుండేవాళ్ళు. తర్వాత ఒక యుగం తగ్గిపోయింది, త్రేతాయుగానికి వచ్చింది. ధర్మం 3 పాదాలు, అధర్మం 1 పాదంగా వచ్చింది. అందుకే మన యొక్క ఆయుర్దాయం 10,000 సంవత్సరాలకు వచ్చేసింది. ఈ యొక్క శరీరం అంతా కూడా 18 అడుగుల యొక్క ఎత్తుకు వచ్చేసింది అనమాట. మళ్ళా ఇంకొక యుగం తగ్గిపోయింది, ద్వాపర యుగం వచ్చింది. ధర్మం 2 పాదాలు, అధర్మం 2 పాదాలుగా ఉంది. అందుకే ఎక్కువ విశేషమైనటువంటి అసురులందరూ కూడా పుట్టుకొచ్చారు. శ్రీకృష్ణ పరమాత్మ తను పుట్టినప్పటి నుంచే తను చనిపోయేంత వరకు కూడా విశేషమైనటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించాడు. పూతన, తృణావర్తుడు, శకటాసురుడు, ధేనుకాసురుడు, బకాసురుడు, చాణూరుడు, పుష్టికుడు, కంసుడు, శిశుపాలుడు, దంతభక్తుడు, అనేకమైనటువంటి అసురులందరినీ, అసుర రాజులందరినీ కూడా సంహరించి ఈ లోకాన్ని ఉద్ధరించాడు. మరి అప్పుడు మనిషి ఆయుర్దాయం 1000 సంవత్సరాలు, మన యొక్క ఎత్తు 12 అడుగులకు వచ్చేసింది. మరి కలియుగం ధర్మం ఒకే ఒక్క పాదం, అధర్మం 3 పాదాలు ఉంది. మరి ప్రతి మనిషిలోని ఒక అసురుడు ఉన్నాడు, ఒక దేవత ఉన్నారు. సందర్భం బట్టి మనలో ఉండేటువంటి ఒక అసురుడు వస్తాడు, లేదంటే మనలో ఉండేటువంటి దేవత బయటకు వస్తుంది. మరి కానీ మనమే దాన్నంతటినీ కూడా అదుపు చేసుకొని, మన ఇంద్రియాలన్నింటినీ కూడా అదుపు చేసుకొని స్వామివారి వైపు అడుగులు వేస్తూ ఉండాలి. మరి అలాంటి కలియుగం మొదటి 2 పాదాలు 6 అడుగులు అయితే చివరి 3-4 పాదాలు మనిషి ఆయుర్దాయం 50 ఏళ్ళకి, ఇప్పటికే 50 ఏళ్ళకి వచ్చేసింది. తర్వాత ఈ యొక్క మృగాల మాదిరిగానే 20 ఏళ్ళకి 10 ఏళ్ళకి మన ఆయుర్దాయం అయిపోతుంది. 3 అడుగులు 2 అడుగులు ఉంటారు మనిషి ఎత్తు అనమాట. మరి ఎప్పుడైతే అధర్మం పెరుగుతుందో మన యొక్క శరీరాన్ని, మన యొక్క స్థితిని కూడా మార్చేస్తూ ఉంటాయి. మరి అలాగే ఇప్పటి వరకు కూడా వ్రతాన్ని తెలుసుకొని వెంటనే ఆచరించిన వాళ్ళని చూసాం. మరి ఇప్పుడు మన యొక్క సహజమైనటువంటి లక్షణం వస్తూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. ఏంటంటే ముందు మనకు కష్టం కలగగానే స్వామి నీవు తప్ప నాకు ఇవ్వలేరు, నీవు తప్ప ఇతఃపరం మెరుగను దాశరథి కరుణానిధి అంటాం. వెంటనే మన కష్టం కలగగానే స్వామివారి పాదాలు పట్టుకుంటాం, మొక్కుబడిని తీస్తాం. మొక్కుబడినంతా కూడా ఒక మూట కట్టి బీరువాలో పెడతాం. నా కష్టం అయిపోగానే నీకు తిరుపతి వస్తా, అన్నవరం వస్తా, విజయవాడ వస్తాను దాన్ని పెట్టుకుంటాం. అయిపోగానే ఆ మూట అలా బీరువాలో ఉంటుంది, మనం మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మరి అలాంటి ప్రక్రియలు, అలాంటి పనులు చేస్తే ఎలాంటి ఫలితం ఇస్తూ ఉంటుందో, దేవుడి దగ్గర అశ్రద్ధను చూపిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో మనకు చెప్తూ ఉన్నారు ఈ కథల ద్వారా. ఏంటంటే పూర్వం సాధువు అనేటువంటి ఒక వైశ్యుడు ఉన్నాడు. అతను అనేకమైనటువంటి వ్యాపారాలన్నింటినీ కూడా తెలిసి పెట్టుకొని అనేకమైనటువంటి వ్యాపారాన్ని చేసుకుంటూ తిరిగి తన రత్నసానపురం వస్తూ ఉంటాడు. అయితే భద్రశైల నది తీరంలో వస్తూ ఉంటే ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి ఉల్కాముకుడు అనేటువంటి మహారాజు ఆ యొక్క నదీ తీరంలోనే సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారనమాట. ఆయన ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, సమస్తమైనటువంటి ప్రజలకి కూడా సుభిక్షంగా చూసుకునేటువంటి ఒక గొప్ప మహారాజు. అయితే మన ప్రాంతాన్ని పరిపాలించేటువంటి మహారాజు ఇక్కడ ఏదో యజ్ఞం చేస్తున్నారు, ఏదో పూజ చేసుకుంటున్నారు అని చెప్పి ఆ బొడ్డునే తన పడవని ఆపి అక్కడికి వెళ్ళి ఆ వ్రత విధానం ఇంతకు కూడా ఉండి తీర్థప్రసాదాలు స్వీకరించుకొని మహారాజు గారిని అడుగుతున్నారు ఈ సాధువు. మహారాజా మీరు చేసినటువంటి పూజ ఏంటి అంటే, అప్పుడు మహారాజు గారు అంటున్నారు, నాకు అనేకమైనటువంటి సిరి సంపదలు ఉన్నాయి, అనేకమైనటువంటి భోగాలు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి, ఈ అశ్వాలు ఉన్నాయి, ఈ యొక్క గజాలు ఉన్నాయి, నాకు అనేకమైనటువంటి సైన్యం ఉంది, భూమి ఉంది, కానీ నాకు సంతానం లేదు. మరి నేను సంతానం కోసం స్వామివారి యొక్క వ్రతాన్ని చేస్తున్నానంటే, అప్పుడు మహారాజా మరి నాకు సంతానం లేదు, నేను ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు అంటే, ఎవరైనా సరే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకోవచ్చు అని చెప్పి స్వామివారి సెలవు ఇవ్వడం. అయితే వెంటనే మహారాజా నేను ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకుంటా అని చెప్పి ఆ ప్రసాదాన్ని స్వీకరించి తన ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతికి ఆ ప్రసాదం ఇచ్చి
మనకు సంతానం తను జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా చెప్పి మన మహారాజు గారు ఈ రకంగా వ్రతం చేసుకుంటున్నారు, మనం కూడా సంతానం కలగగానే ఈ వ్రతాన్ని ఆచరిద్దామని చెప్పి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారనమాట. అయితే వెంటనే స్వామివారి యొక్క అనుగ్రహం చేత 9వ మాసంలో ధర్మబద్ధమైనటువంటి లీలావతి ఒక ఆడ శిశువుకి జన్మనిస్తుందన్నమాట. జన్మనిచ్చి ఆ శిశువు ఎలా అంటే శుక్లపక్ష చంద్రుడి వలె, ఏ విధంగా అయితే అమావాస్య నుంచి పౌర్ణమికి దేవతలు అందరి నుంచి కూడా కళలు తీసుకుంటూ వృద్ధి చెందుతూ ఉంటాడో, ఆ యొక్క పౌర్ణమి నిండు పూర్ణమి నాడు ఎలాగైతే ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటాడో, ఆ యొక్క శిశువు కూడా అలాగే ఉండడం వల్ల ఆవిడకి కళావతి అని నామధేయం చేస్తారు. వెంటనే లీలావతి అడుగుతుంది, మా స్వామి, మనం అమ్మాయి పుట్టంగానే సంతానం కలగంగానే వ్రతం చేద్దాం అనుకున్నాం, మరి వ్రతం చేద్దామంటే, ఓహో ఇప్పుడే కదా అమ్మాయి పుట్టింది, అమ్మాయి పెళ్లి సమయంలో అయితే ఇటు మన బంధువులతో పాటు వారి బంధువులతో పాటు అందరూ కలిసి వైభవంగా వ్రతాన్ని ఆచరిద్దామని చెప్పి అప్పటికి దాటి వేస్తారు. అయితే అమ్మాయి పుట్టినటువంటి వేళా విశేషం, తనకి ఐశ్వర్యం విపరీతంగా వచ్చి ఊడిపడుతూ ఉంటుంది, తను ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది, ఆయన విశేషమైనటువంటి ధనార్జన అంతా కూడా చేస్తాడనమాట. మరి అమ్మాయికి యుక్త వయసు రానే వస్తుంది, తన ఐశ్వర్యానికి ఆస్తికి అంతస్తుకి తగ్గట్టుగా ఒక వరుణ్ణి చూసి తన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడనమాట. అయితే మళ్ళా లీలావతి అంటుంది, స్వామి, మన అమ్మాయి పుట్టినప్పుడు వ్రతం చేద్దాం అనుకున్నాము, చేయలేదు, మరి ఇప్పుడు అమ్మాయి పెళ్లి సమయంలో చేద్దాం అనుకున్నాము, ఇప్పుడు చేద్దామంటే, అప్పుడు ఓహో ఇప్పుడే మనకి ఎంత ఖర్చు అయింది, మనం ఎంతో గొప్పగా ఇంతవరకు ఇటువంటి పెళ్లి ఎవరు చేయలేదని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు, మనం ఇంత ధనార్జన చేసి ఈ పెళ్లి చేసాం, ఇంకా మళ్ళా నువ్వు ఇంకేం పూజలు అవేం పెట్టకు, మళ్ళా మనం చూసుకుందాం అని చెప్పి ఈసారి మళ్ళా దాటి వేస్తాడు. ఈసారి స్వామివారి కోపం వస్తుంది. ఏంటి ఆ కోపం? ఎందుకు ఆ కోపం? మనల్ని సన్మార్గంలో పెట్టడానికి, మనం ఈ కాలచక్రంలో పడకుండా మనల్ని మోక్షం ఆయన దగ్గర తీసుకోవడానికి ఆయన కొన్నిసార్లు మన మీద కోపపడుతూ ఉంటాడు. ఏంటి అంతే తప్ప మనం మన పిల్లల్ని తీసుకొని, చిన్నపిల్లలు తీసుకొని రోడ్డు మీద నడుస్తూ ఉంటాం. కొన్నిసార్లు పిల్లలు ఏం చేస్తారంటే తెలియక మన చేయి విడిపించుకొని పరిగెడుతూ ఉంటారు. ఈలోపు బళ్ళు అక్కడ వేగంగా వెళుతూ ఉంటాయి. మనం వాళ్ళని ఏం చేస్తాం, మళ్ళీ వెనక్కిలాగే మందలిస్తాం, కొడతాం, అలా ఇంకోసారి చేయొద్దని చెప్పి కొడతాం. అదే స్వామివారికి మన మీద ఉండేటువంటి ప్రేమ. ఏంటి, నీ కాలచక్రంలో పడద్దు, నా దగ్గరికి వచ్చే అని చెప్పి ఆయన కోపడుతూ ఉంటాడు. అయితే వీరు మోక్షోపాయం లేకుండా ఈ సంసార చక్రంలోనే ఉండడానికి ప్రయత్నిస్తున్నారు, వీరిని సన్మార్గంలో పెట్టాలని చెప్పి ఆయన ఏం చేస్తారంటే వీరికి భయంకరమైనటువంటి శిక్ష కలుగుగాక అని చెప్పి చెప్పిస్తారు. అయితే ఆ సాధువు తన అల్లుడితో కూడి తన వ్యాపారాన్ని అంతటినీ కూడా చెప్పడానికి, చూపించడానికి, మెలకువలు నేర్పించడానికి తనతో పాటు తీసుకువెళ్తాడనమాట. అయితే అనేకమైనటువంటి రాజ్యాలు తిరిగి ఒకానొక సమయంలో చంద్రకేతు మహారాజు అనేటువంటి ఒక మహారాజు ఆస్థానానికి వస్తారు. వచ్చి ఆ సాయంత్రం అక్కడే నిద్రిస్తూ ఉండగా దైవ ఆనుకూల్యత లేదు, దైవం యొక్క ఆగ్రహం ఉంది కాబట్టి ఆ రోజు ఆ చంద్రకేతు మహారాజు యొక్క ధనాగారంలో కొంతమంది ధనం ఒక చోరులు వచ్చి ఆ ధనాన్ని అంతటినీ కూడా కొంత ధనాన్ని అపహరించుకొని పరిగెడుతూ ఉంటారు. వాళ్ళ వెంబడ భటులందరూ కూడా వెంబడిస్తూ ఉండగా ఆ భటులను చూసి భయపడినటువంటి ఆ దొంగలందరూ కూడా ఎక్కడైతే మామ అల్లుడు ఉన్నారో వారి దగ్గరికి వచ్చి ఆ ధనాన్ని అంతటినీ కూడా అక్కడ పడేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే భటులు వారిని చూసి వీరే ఈ దొంగతనం చేసినటువంటి వాళ్ళు బాటసారులాగా ఇక్కడ నటిస్తున్నారు అని చెప్పి ఆ యొక్క ధనం, వారి దగ్గర ఉండేటువంటి ధనం కూడా తీసుకొని మహారాజు గారి దగ్గర తీసుకొస్తారు. మహారాజా, మీరు మన ధనాగారంలో ధనాన్ని దొంగతనం చేసి వెళ్ళిపోతున్నారు, మేము ధనంతో సహా పట్టుకున్నామని చెప్పి వాళ్ళు రాజుగారు చూపించగా రాజుగారు ఎటువంటి విచారణ కూడా చేయకుండా వీళ్ళని వెంటనే చెరసాల్లో వేసి కఠినంగా శిక్షించండి అని చెప్తారనమాట. అయితే స్వామివారి అనుగ్రహం చేత అతను వాళ్ళిద్దరూ కూడా మామ అల్లుడు కూడా చెరసాల్లో పడి అనేకమైనటువంటి కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ ఇంట్లో కూడా ఈ లీలావతి కళావతి ఉన్న ఇంట్లో కూడా దొంగలు పడి తన ఇంట్లో ధనాన్ని కూడా దొంగలించుకొని వెళ్ళిపోతారు. వారందరూ కూడా భిక్షాటం చేస్తూ జీవించవలసి వస్తుంది. మరి అలా కొన్ని రోజులు గడపగా ఈ కళావతి అనేటువంటి అమ్మాయి ఒకరోజు ఒక బ్రాహ్మణుల ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉండగా అక్కడికి వెళ్ళి ఆ వ్రత విధానాంతరం కూడా అక్కడే ఉండి ఆ వ్రత ప్రసాదము అక్షతలు స్వీకరించి తన తల్లి అయినటువంటి లీలావతి దగ్గరికి వచ్చి ఆ ప్రసాదం ఇస్తుందన్నమాట.
అయితే ఈ లోపు లీలావతి కోపడుతూ ఉంటుంది, అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళావు, ఇంత రాత్రి ఆలస్యం చేస్తే ఇరుగు పొరుగు వారందరూ కూడా ఏమనుకుంటారు, నీ ఆలస్యానికి కారణం ఏంటని కోపపడుతూ ఉంటుంది. అయితే అమ్మ దగ్గరలో ఒక బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి గారి వ్రతం అని చెప్పి ఒక వ్రతాన్ని ఆచరిస్తూ ఉండగా నేను ఆ వ్రతం యంత్రం అక్కడే ఉండి ప్రసాదం తీసుకొని అక్షతలు వేసుకొని నీకు కూడా తీసుకువచ్చాను, అందుకే ఆలస్యమైంది అని చెప్పగా ఆ ప్రసాదం తీసుకున్నటువంటి లీలావతికి తను చేసినటువంటి తప్పు, తను తెలుసుకున్నటువంటి గతం అంతా కూడా గుర్తొస్తుంది. ఏమిటి, నీవు మా యొక్క స్వామివారికి అనుగ్రహం చేత పుట్టడం వల్లటువంటి వరప్రసాదం, నీవు మేము వ్రతం చేస్తామని చెప్తుంటేనే నువ్వు మాకు జన్మించావు, అంతవరకు మాకు పిల్లలు లేరు, మరి నువ్వు పుట్టంగానే మేము వ్రతం చేద్దాం అనుకున్నావు, చేయలేదు, నీ పెళ్లి సమయంలో చేద్దాం అనుకున్నావు, మళ్ళా చేయలేదు, ఇదంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం లేకపోవడం వల్లే జరిగింది అని చెప్పి వెంటనే స్వామి నా భర్త అల్లుడు కూడా తిరిగి క్షేమంగా వచ్చేటట్టు చూడు స్వామి అని చెప్పి ఆ ప్రసాదం స్వీకరించి మరునాడే స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారనమాట. వెంటనే స్వామివారు ఆ చంద్రగతి మహారాజు కళలో కనబడి స్వప్నంలో సాక్షాత్కరించి, మహారాజా నీ యొక్క చెరసాలలో పడినటువంటి ఆ ఇద్దరు కూడా ఎటువంటి తప్పు చేసినటువంటి వాడు కాదు, వెంటనే వాడు విడుదల చేయండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. వెంటనే మెలుకు తెచ్చుకొని మరునాడే సామంతుల్ని కురుమంత్రుల్ని అందరినీ వృద్ధుల్ని పండితుల్ని పురోహితుల్ని అందరినీ పిలిపించి సభ ఏర్పాటు చేసి తనకు వచ్చినటువంటి కళ అంతా కూడా వివరణగా చెప్పి వారిని విడుదల చేసి వారికి క్షురకర్మలంతా కూడా స్నానం చేయించి కట్టుకోవడానికి కొట్టబట్టలు ఇచ్చి రాజే వారిని స్వాగతం చేసి ఆయనకు సపర్యం చేసి మీకు దైవ ఆనుకూలత లేకపోవడం వల్లే మరి మీకు ఇలాంటి కష్టం అంతా కలిగింది, మరి ఏం చేసినా కూడా మీకు ఇంకా స్వామి చేస్తారు, మీరందరూ కూడా స్వామివారి యొక్క ఆటలో భాగమైనటువంటి వాళ్ళ తప్ప ఇంకేమీ లేదు అని చెప్పి వారి దగ్గర తీసుకున్నటువంటి ధనం కన్నా రేపు పుట్టింపు ధనాన్ని ఇచ్చి వారిని వారి రాజ్యాన్ని పంపిస్తారు అనమాట. స్కాంద పురాణే రేవాకాండే తృతీయోధ్యాయ సమాప్తః అధ్యాయ ప్రారంభః. ఈ రకంగా వారిద్దరికీ కూడా అనేకమైనటువంటి కష్టం కలిగి దాని నుంచి విమోచన పొంది మళ్ళా తిరిగి వారి రాజ్యానికి వస్తూ ఉండగా ఈ మహారాజు ఎవరు, ఇంత పిచ్చివాడిలా ఉన్నాడు, మమ్మల్ని ఏ తప్పు చేయలేదు అంటే మమ్మల్ని తీసుకెళ్లి సరసాల్లో పడేసి ఇంతకాలం మమ్మల్ని శిక్షించాడు, ఇప్పుడేమో మీది ఏ తప్పు లేదు, మీకు దైవానుకూల్యత లేదని చెప్పి మమ్మల్ని రెట్టింపు ధనాన్ని ఇచ్చి పంపించాడు, ఏమిటి మహారాజు ఇలా ఉన్నాడు అని చెప్పి వారికి ఇంకా వారు ఎందుకు బయటపడ్డారో ఎందుకు లోపలికి వెళ్ళారో కూడా వారికి ఇంకా అవగతం కాలేదు, ఏంటి ఇదంతా కూడా స్వామివారి లీలే అని చెప్పి. అయితే వారిలో ఉండేటువంటి ఆ కాస్త బుద్ధి మాంద్యాన్ని కూడా తొలగించడానికి స్వయంగా సాక్షాత్తు ఆ స్వామివారే ఒక వృద్ధ సన్యాస రూపం ధరించి వారికి ఎదురుస్తారు అనమాట. ఒకరికి సాయం సంధ్య సమయంలో వాళ్ళ కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకోవడానికి ఒక నది ఒడ్డున ఆపి మళ్ళా తిరిగి పడవెక్కుతూ ఉండగా ఈ సన్యాసి వాళ్ళకి ఎదురొచ్చి, స్వామి నాకు ఇక్కడి నుంచి కొంత దూరం వెళ్ళే పని ఉంది, పైగా నాకు కొంచెం ధనం అవసరం ఉంది, మీ దగ్గర ధనం ఉంటే ఇవ్వండి అని చెప్పి ఆ మామాళ్ళని అడుగుతారనమాట. వెంటనే ఈ యొక్క సన్యాసి ఎవరో ఒక మాయ దొంగలా ఉన్నాడు, మన దగ్గర ధనం ఉంది అని తెలిసి మన పడవలోకి ఎక్కి మన ధనాన్ని అంతటిని కూడా అపహరించుకుపోదామని చూస్తున్నాడు అని చెప్పి అవహేళన చేసి, మా దగ్గర ఆకులు అలమలు తప్ప మాకు ఇంకేం లేవు, మా దగ్గర ఏం లేవు, నువ్వు దొంగతనం కోసం వచ్చావా అని చెప్పి అతను అపహాస్యం చేసి ఎగతాడు చేసి అక్కడి నుంచి పంపించేస్తారనమాట. వెంటనే అవునా తదాస్తు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ సన్యాసి. అయితే ఆయన పడవ ఎక్కి చూడగా బరువుగా గుంభనంగా ఉండేటువంటి ఆ పడవ అంతా కూడా చిన్న చిన్న అలవలతో అక్కడికి కూడా తేలిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఏమిటి ఇంత తేలిగ్గా ఉంది పడవ అని చెప్పి చూస్తే వారి దగ్గర తెచ్చుకున్నటువంటి ధనం చోట్లో ఆకులు అలములు పుట్టలో తీగలు ఉండడం చూసి వారు మూర్ఛలు కింద పడిపోతారు. అయ్యో మేము సంపాదించినటువంటి ధనము అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతారు. వెంటనే మెరుగు తెచ్చుకొని మనం ఆ సన్యాసిని ఎక్కిరించడం వల్ల దూషించడం వల్ల మనకి ఇలాంటి కష్టం కలిగింది, ఇంకేం చేసినా ఆ సన్యాసి చేస్తాడని చెప్పి వారు వెంటనే ఆ సన్యాసి ఎక్కడున్నారో ఆయన దగ్గరికి వచ్చి వారి పాదాల మీద పడి, స్వామి మీరు ఎవరో తెలియకుండా మేము అపహాస్యం చేసాం, మమ్మల్ని క్షమించండి, మా యొక్క ధనాన్ని అంతటినీ కూడా తిరిగి ఇప్పించండి అని చెప్పి ప్రాధేయపడతారనమాట. మీరు అనేక మార్లు స్వామివారి యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తాను అని చెప్పి సంకల్పించి చేయకుండా మానేశారు, మరి అందుకే మీకు ఇలాంటి కష్టం కలిగింది అని చెప్తారనమాట. స్వామి మరి బ్రహ్మాది దేవతలు కూడా ఆ స్వామివారి యొక్క లీలను అందుకోలేరు, మేము మానవ మాత్రం, మాకు తెలియదు, మరి మేము తెలియక తప్పు చేసాం, ఇక మీదట ఆ తప్పు చెయ్యము అని చెప్పి స్వామివారు క్షమాపణ చెప్పి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి
స్వామివారి ఇంటికి వెళ్ళంగానే యొక్క వ్రతాన్ని ఆచరిస్తామని చెప్పి అక్కడ సంకల్పించుకొని వెంటనే వారు పోగొట్టుకున్నటువంటి ధనాన్నంతటినీ కూడా సంపాదించి తిరిగి వారు రత్నసారపురానికి బయలుదేరుతూ ఉన్నారన్నమాట. అయితే వాళ్ళు వస్తున్నటువంటి రాకని ముందుగా చెప్పమని ఒక దూతకి చెప్పి పంపిస్తారు. అదే సమయంలో వీరి ఇంట్లో కూడా లీలావతి, కళావతి ఆ ఇంట్లో వ్రతాన్ని ఆచరిస్తూ ఉండగా ఈ వార్త వస్తుంది. అమ్మ, మా వాళ్ళ అయ్యగారు, అల్లుడు గారు కూడా ఈ యొక్క తిరిగి వచ్చేస్తున్నారు అని చెప్పగానే వారు ఎంతో ఆనందోత్సాహాల చేత వ్రతం స్వామివారికి నమస్కారం చేసుకుంటూ, స్వామి నీ వ్రతం చేయంగానే మాకు ఇటువంటి శుభవార్త మేము విన్నాము అని చెప్పి ఆ వ్రత విధానాన్నింటినీ కూడా వేగంగా పూర్తి చేసుకొని లీలావతి ప్రసాదం స్వీకరిస్తుంది. కానీ కళావతి ఆ ప్రసాదాన్ని స్వీకరించకుండా వచ్చేస్తుంది అనమాట. వెంటనే ఆ యొక్క నది ఒడ్డుకి రాగానే అల్లుడితో పాటు ఆ యొక్క పడవ అంతా కూడా ఆ నదిలో మునిగిపోతుంది అనమాట. ఒక్కసారిగా ఒక భయంకరమైన తుఫాను వచ్చి, అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూసి ఆశ్చర్యపోతారు. అరే ఏమిటిది, ఎన్నడూ లేనిది ఇలాంటి ఒక విపరీతమైనటువంటి చర్య జరిగింది. ఆ యొక్క ఆ పడవతో పాటు అల్లుడు అందరూ కూడా అందులో మునిగిపోయాడు అని చెప్పగా ఈలోగా లీలావతి దిగ్భ్రాంతి చెంది నా భర్తనైనటువంటి జీవితం నాకు వద్దు అని చెప్పి ఆవిడ కూడా నీళ్ళలో దిగి చనిపోదామని చూస్తూ ఉంటుందన్నమాట. ఈలోగా అసరైనవాణి రూపంలో, ఆకాశవాణి రూపంలో ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క మాటలు వినబడుతూ ఉంటాయి. నీవు వ్రత విధానం అంతటినీ కూడా పూర్తి చేసావు, కానీ మరి వ్రత ప్రసాదాన్ని స్వీకరించలేదు. ప్రసాదం అంటే స్వామివారి యొక్క సాక్షాత్ యొక్క అనుగ్రహం, ప్రత్యక్ష అనుగ్రహం అందులో ఉంటుంది. మరి దాన్ని స్వీకరించకుండా వ్రతాన్ని పూర్తి చేయకుండా వచ్చావు కాబట్టి నీకు ఇలాంటి కష్టం కలిగింది. మరి ఇంకా ఏం ఈ యొక్క ప్రసాదం స్వీకరిస్తే నీకు ఎటువంటి కష్టం ఉండదని చెప్పగా వెంటనే పరుగుని ఇంటికి వెళ్ళి ఆ యొక్క వ్రత విధానం ప్రసాదాన్ని స్వీకరించి సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళా తిరిగి వచ్చి చూడగా ఆ యొక్క ధనంతో పాటు అల్లుడు కూడా పడవ అంతా కూడా తేలి మళ్ళీ తిరిగి ఒడ్డుకు వస్తుంది. అక్కడ చూసినటువంటి ప్రజలందరూ ఆ యొక్క అందరూ కూడా స్వామికి నమస్కారం చేసుకొని ఆ సాధువు ఇంటికి వెళ్లకుండా తన బంధుమిత్ర జనంతో కూడా ఆ పరివారంతో అందరూ ఒక మనుషులందరితో కూడి ఆ నది ఒడ్డునే ప్రతి వ్రతాన్ని ఆచరించి ఇంటికి వెళ్తాడు. ఆయన ప్రతి రవి సంక్రమణ దినం నాడు, విష్ణు పంచక దినాల నాడు, ప్రతి శుభకార్యం నాడు ఆ వ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందుతాడు అనమాట. స్కాంద పురాణే రేవాకాండే చతుర్థోధ్యాయ సమాప్తః.